హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఇవాళ వచ్చేసి మొత్తం ఒక 13 విత్తనం గొర్రెలు, అదే సీడ్రిల్స్ అంటారుగా, రిజిడ్ అనమాట. ఇవి స్ప్రింగ్వి కాదు, మా ఏరియాలో ఎక్కువగా రిజిడ్ యూజ్ చేస్తారు. సో 13 వచ్చేసి విత్తనం గొర్రెలు, ఒకటి ఎస్టీపీ స్ప్రేయర్ వచ్చింది. సో వాటిని అన్లోడ్ చేయడానికి మనుషులతో అవ్వదు, వెయిట్ ఎక్కువగా ఉంటాయి. సో క్రేన్ తెప్పించేసి లారీ నుండి అన్లోడ్ చేస్తున్నాం అనమాట. సో దీనికి బాక్సెస్ సపరేట్గా అండ్ మన కల్టివేటర్ కింద ఏదైతే ఉంటుందో సీడ్రిల్ది, సో దాన్ని సపరేట్గా తెప్పించేసి ఇక్కడ ఫిట్టింగ్ చేయడానికి ఈజీగా అవుతుంది మాకు. సో అన్నీ ఒకేసారి ఒక 13 ఒకే వెహికల్లో రావాలంటే అవ్వదు ఫిట్టింగ్ అయిందంటే. సో ఈ విధంగా మేము సపరేట్గా తెప్పించేసి అన్లోడ్ చేస్తున్నాం అనమాట. సో దీన్ని ఇక్కడ ఫిట్టింగ్ చేసేసి తర్వాత డెలివరీస్ ఇచ్చేస్తాం ఫార్మర్స్కి. సో అట్ ఎ టైం ఇన్ని మిషన్స్ అనేది మేము ఇప్పుడే తెప్పించాము. రెగ్యులర్గా అయితే 1 or 2 తెప్పించి డెలివరీ ఇచ్చేవాళ్ళం. సో ఆర్డర్స్ ఎక్కువగా ఉండటం వలన అన్నీ ఒకేసారి తెప్పించేసి డెలివరీ ఇస్తున్నాం అన్నమాట. సో ఇలా పెద్ద క్రేన్ తెప్పించేసేసి ఒకేసారి దింపుతున్నాము. సో ఇన్ జనరల్ 1 or 2 వచ్చిందంటే జేసీబీ సాయంతో ఏదైనా తీసుకొని లేదా మనుషులు కానీ పట్టుకొని దింపేవాళ్ళం కిందకి వేసేసి. కానీ లారీ నుండి మేము అన్లోడ్ చేయాలంటే మనుషులతో అవ్వదు, జేసీబీ కూడా కొంచెం కష్టం అవుతుంది. సో అందుకనేసి ఈ వెయిట్కి సస్టైన్ చేయడానికి క్రేన్ తెప్పించేసి అన్లోడ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి ఇప్పుడు అన్లోడ్ చేస్తున్నది 8 row సీడ్రిల్ది, రిజిడ్దే ఇందాక చెప్పినట్టు మీకు. సో దీనికి వెనకాల ఒకటి బ్లేడ్ వస్తుంది, పలుగు, అది సపరేటే వచ్చేసింది. పైన బాక్స్ అన్నీ సపరేట్గా వచ్చాయి. సో హెచ్టీపీ స్ప్రేయర్ ఇక్కడ కనిపిస్తుంది మీకు, అది ఆల్రెడీ అన్లోడ్ చేస్తున్నాం. సో మనం ఏ యాంగిల్లో కావాలో ఎక్కడ కావాలో క్రేన్కి ఒక సైడ్ హ్యాంగ్ అయి ఉంటుంది కాబట్టి ఈజీగా అన్లోడ్ చేయడానికి అవుతుంది అన్నమాట. సో బాక్సెస్ కూడా ఆల్రెడీ అన్లోడ్ చేసి పెట్టేసేసాము. సో ఒక 8 rows వచ్చేసి 12 వచ్చాయి అండ్ ఒకటి 6 row సీడ్రిల్ వచ్చింది, ఒక హెచ్టీపీ స్ప్రేయర్ వచ్చింది అనమాట ఈ లోడ్ మొత్తం. సో మీకు అన్లోడింగ్ గురించి ఈజీగా తెలియడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఇంకా కొత్తవి ఏమైనా ఉంటే మీకు షేర్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.